సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. 18 రోజుల నుంచి కూడా ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా సమ్మెకు దిగి కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 18 రోజులైనా కానీ వీరిని ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వారు లేరు. ఎన్నో సంఘాలు వచ్చి మద్దతు తెలుపుతున్నా కానీ వీరిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేటి నుంచి కూడా చూసినట్లయితే మొత్తం 100% కూడా ఆ సమ్మె తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 1-2 నిన్న మొన్నటి వరకు బోధన పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా వారి సిలబస్ ఇంకా పూర్తి కాలేదు. పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో మొత్తం కస్తూర్బా పాఠశాలలో కూడా బోధన కూడా నిలిచిపోయింది. పూర్తిగా ఆందోళన నెలకొన్నా కానీ ఇప్పటి వరకు కూడా వారిని ఎవరు కూడా వారి యొక్క హామీని నిలబెట్టుకోవాలని అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, డే 1 నుంచి కూడా చూస్తున్నాం. మొదటి రోజు ఏ విధంగా ఉందో 18వ రోజు ఈ రోజు నుంచి కూడా 100% కూడా పూర్తిగా నిన్న మొన్నటి వరకు కాస్త మినహాయించడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా ఒక్కో ఉద్యోగిని కూడా వారిని ఉంచారు. కానీ ఇప్పుడు పూర్తిగా వారు కూడా సమ్మెలో దిగి మొత్తం అంతా కూడా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలతో కూడా కలిసి వారంతా కూడా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు అవుతుంది కదా? 18 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి చేస్తూనే ఉన్నాం సార్. మాకు రెగ్యులర్ అయిందాక మేము ఇటేంటి విడిచిపెట్టిపోయేది ఏం లేదు సార్. ఇక మాకు రెగ్యులర్ కావాలి సార్. అందరికి ఎస్ఎస్ఏ కాంగ్రెస్ ఎంప్లాయీస్ మొత్తం కూడా మాకు రెగ్యులర్ కావాలని కోరుకుంటున్నాం సార్. సీఎం గారు తొందరగా స్పందించి మా బాధలు కనిపెట్టి మమ్మల్ని తొందరగా రెగ్యులర్ చేయాలని విన్నపం చేసుకుంటున్నాం సార్. మేమందరం కూడా చాలా కష్టపడి వస్తున్నాం సార్. పిల్లలు వదిలిపెట్టి జీతాలు లేక ఇప్పటికి కూడా మేము చాలా కష్టపడుతున్నాం. ఇకనైనా మా సీఎం గారు మా మీద దయ తెలిసి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను సార్. సమస్య సార్ రెగ్యులర్ చేయడం కోసమే సార్. చాలా కష్టపడుతున్నాము. ఉదయం నుంచి అందరూ టీచర్స్ లాగానే మేము రెగ్యులర్ గా చేస్తున్నాం, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. అయినా కానీ మా బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్. అందరిలాగానే క్లాసెస్ చెప్తున్నాం, అన్నీ అవుతున్నాయి కానీ రెగ్యులర్ చేయట్లేదు. నేను 10 years అవుతున్నాను సార్. నర్సింగ్ బట్ల సార్, నల్గొండ మండలం నర్సింగ్ బట్ల చేస్తున్నాను. కానీ ఎలాంటి స్పందన లేదు సార్ గవర్నమెంట్ నుంచి. రెగ్యులర్ చేయాలని మాకు కోరిక. చూడొచ్చు, వారంతా కూడా వారి సమస్యలు నెరవేరేంత వరకు కూడా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ 18 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము సార్. ఇంతవరకు మమ్మల్ని మేము అడిగే హక్కుల గురించి గవర్నమెంట్ ఎలాంటి రిజల్ట్ ఏది చెప్పట్లేదు. మేము మాత్రం మా రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. పిల్లలకు కూడా మొత్తం సిలబస్ పూర్తి కాలేదు, ఎగ్జామ్స్ కూడా దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా సమ్మెకు మేము అడుగుతున్న మా అవసరాలని గవర్నమెంట్ తీరుస్తే గానీ మేము స్కూల్లోకి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు సార్. సమ్మె ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. మేము 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం సార్. ఇంటర్మీడియట్ టైం టేబుల్ వచ్చింది, 10th క్లాస్ టైం టేబుల్ వచ్చింది. మాకు భయం వేస్తుంది పిల్లల్ని ఎలా రివిజన్ చేయించాలా అని. మన రేవంత్ రెడ్డి మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదనే బాధ అవుతుంది మాకు. దయచేసి ఆయన మా బాధల్ని చూసి దీనికి సొల్యూషన్ చేయాలని మేము వేడుకుంటున్నాం సార్. ఈ రోజు నుంచి పూర్తిగా మొత్తం 100% అందరం టీచర్స్ అందరూ ఇక్కడనే ఉన్నాం సార్. మేము అందరం సమ్మెలోనే ఉన్నాం. మా స్టాఫ్ ఎవరు కూడా కాలేజీకి వెళ్ళలేదు, స్కూల్ కూడా వెళ్ళలేదు సార్. 18 రోజులు అవుతుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ మాట్లాడిన ఉపాధ్యాయ సంఘాలు అందరూ వచ్చి మాకు మద్దతు పలుకుతున్నారు సార్. కాకపోతే పైనుంచి గవర్నమెంట్ నుంచి మాకు ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. మేము సీఎం సార్ని కోరేది ఒకటే సార్, మీరు ఇచ్చిన హామీ మేరకే మమ్మల్ని త్వరగా రెగ్యులరైజ్ చేయాలి, లేకపోతే తక్షణం మాకు పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, మొత్తం పూర్తిగా ఇవాళ 18 రోజు చేరింది. 18 రోజుల నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో చూసినట్లయితే మొత్తం 1100 మంది పైగా కూడా ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిని అందరికీ కూడా రెగ్యులైజ్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరకు చాలా వరకు చూసినట్లయితే వారికి అంతా కూడా అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని చెప్తున్నారు. ఓ వైపు చూసినట్లయితే పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, సిలబస్ పూర్తి కాలేదు, పూర్తిగా ఆందోళన నెలకొన్నప్పటికీ కూడా వీరి పట్ల కానీ ఎలాంటి ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కూడా తన సమ్మె ఈ విధంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. నేటి నుంచి కూడా వీరు ఉధృతం చేయడం జరిగింది. సమ్మె పూర్తిగా 100% కూడా అంతా కూడా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.